హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే వీడియో చికెన్ గ్రేవీ కర్రీ. నేను మామూలుగా అయితే ఆనియన్స్ కట్ చేసే చేస్తాను, కానీ ఇది మా వదిన చేస్తారు. అది చూసి నేను గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకోవాలి. నేను అయితే ఒక హాఫ్ కేజీకి తక్కువ ఉంది చికెన్, అది దానికైతే చేస్తున్నాను అనమాట. ఒక 2 ఆనియన్స్ వీటిని మెత్తగా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియన్స్ 2 తీసుకున్నాం కదా, ఇంకా వెల్లుల్లి అయితే ఒక 5 రెబ్బలు అలాగా చిన్ని అల్లం ముక్క తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనికి కొంచెం తాలింపులా వేసుకోవాలన్నమాట. నేను కరివేపాకు ఒకటే వేసాను. వేసి తర్వాత మనం ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, అదైతే ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ అయితే యాడ్ చేశాను, ఎందుకంటే త్వరగా కొంచెం కుక్ అవ్వడానికి. నాకు ఎందుకో ఆనియన్ పేస్ట్ వేస్తే కూర అంత టేస్ట్ అనిపించదేమో అనిపిస్తుంది, కానీ ఇలా చికెన్ వదిన చేసాక చాలా బాగుంది. అలాగే నేను కూడా ట్రై చేసిన తర్వాత కూడా చాలా బాగా వచ్చిందన్నమాట. తర్వాత దీంట్లో కొంచెం కారం, ఇంకా మసాలా, గరం మసాలా కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. వేసి ఇది కూడా ఆయిల్ పైకి అయితే తేలే వరకు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇప్పుడు ఇంకా మన చికెన్ పీసెస్ ఉంటాయి కదా, దీనికైతే కొంచెం ముందే నేను వాష్ చేసుకుని ఉప్పు పసుపు కారం పెట్టుకున్నాను. అవి అయితే వేసేసుకోవాలి. వేసుకుని చికెన్ నుంచి కొంచెం వాటర్ అయితే వస్తాయి కదా, ఇలా ఒకసారి కలిపేసుకుని అయితే ఇంకా మూత పెట్టేసుకోవాలి. మూత ఒక 2 to 3 minutes అలా పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం అయిపోయిన తర్వాత ఇంకంతే, ఈ వాటర్ అయితే సరిపోద్ది. ఒకసారి ఒక 5 minutes కుక్ అయిన తర్వాత అయితే ఇంకా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. సాల్ట్ కారం అయితే ఇంకా నాకు అన్నీ బాగానే సరిపోయినాయి అన్నమాట. ఇంకంతే, ఇంకా దగ్గరగా వచ్చే వరకు అంటే ఆయిల్ పైకి తేలే వరకు అయితే నేను కుక్ చేసుకున్నాను. తర్వాత ఇంకా కొత్తిమీర వేసి ఇంకా దింపేసుకున్నాను అనమాట. ఇంకంతే, మీరు కూడా ట్రై చేయండి. ఇది రోటీల్లోకి ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.